మహబూబాబాద్ జిల్లాలో బకాయి బిల్లుల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. సీరోల్ మండలం గోపతండ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ నిరసనకు దిగాడు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ బాదరబోయిన ముత్తయ్య తనకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదంటూ పాఠశాల ప్రధాన తలుపులకు తాళం వేశాడు. సుమారు 2 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేశానని, అయితే ఇప్పటివరకు బిల్లులో సగం మొత్తం మాత్రమే అందిందని ముత్తయ్య తెలిపాడు. మిగిలిన బకాయిల కోసం అధికారులను పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఈ నిరసనకు దిగినట్లు చెప్పాడు. చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరాడు. పని చేస్తున్నా నేను తెలుసుకొని ఏం చేశారంటే ఇక్కడ ఈ స్కూల్కి పని చేయమంటే సరే అని చెప్పని ఒప్పుకొని పని చేశాను. నాకు 2 లక్షలకి 3,000 తక్కువ. మొత్తం ట్రైల్స్ కానించి కరెంట్ కానించి ఫ్యాన్లు కానించి ట్యాంకి మళ్ళీ మోటరు అన్ని కలెక్షన్లు తీయటం మొత్తం ఏం పని లేకుండా మొత్తం చేయటం. అంతవరకు చేస్తే ఇంతవరకు డబ్బులు ఏమైందంటే రూపాయి డబ్బులు కూడా ఇవ్వకుండా 1,06,000 వచ్చినాయి. మనకు వద్దు, మరి నాకు ఇంకా 1,08,000 కావాలి. ఇవ్వకుండా నన్ను ఏడిపించుకుంటా వాళ్ళ భర్త కాడికి పోయి మాట్లాడుతూ ఫోన్ చేస్తాను కదా, నువ్వే దిక్కుడు కూడా చెప్పుకోపోయా అంటుంది. మొన్నగాడు సోదరి పిలిపాను, ఆమెగాడు మొన్నగాడు అంతే అంది, నీ దిక్కుడు కూడా చెప్పుకోపో, మేము ఏం చేసుకోకపోతే మా ఆయన కలెక్టర్ కాడ పని చేస్తాడు అని అంటారు. దానివల్ల నేను వచ్చి తాళమైతే వేసుకున్నాను. మీరా నాకు అప్పులలో వచ్చి ఇంటికాడికి వచ్చి చిగచిగా చేస్తారు. 38,000 46,000 వడ్డీ మొత్తం కట్టిన ₹1,00,000 వారికి ఇప్పుడు 4 సంవత్సరాలు కట్టబట్టి జరిగింది. అందుకని నాకు ఇలా ఇబ్బంది అయ్యి లేదా మందాయి సర్దామా అనుకున్నాం. ఊళ్ళో పోతే అప్పులలో అడుగుతారు, సామాన్య సత్తం లేకపోతే లేదు. అందుకని వచ్చి గుడికి బడికట్ట తాళం వేసి ఇక్కడ కూర్చున్నాం. మీ న్యాయం ఉంటే చేయండి.